కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే గోదావరి ఉంటే కాలువలు ఉన్న కాడ చెట్లు ఉన్న కాడ గోదావరి ఉన్న కాడ బ్రహ్మి ముహూర్తము 5 గంటల ప్రాంతంలో సూర్య నమస్కారం చేసి మరియు దేవాలయాన్ని దర్శించి పరమశివుడికి చెప్పేటి నీళ్లు పోసి శక్తి కొలసి ఓం నమః శివాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుని ఆరాధించి బిల్వపత్రి సమర్పించి ఈ యొక్క దీపము అంటే మట్టి ప్రమిదలో కాలివాళ్ళు కుమ్మరి వాళ్ళు తయారు చేసినటువంటి మన రాగడి మట్టితో ప్రమిదల మరి తైలము ఆమ్లం కానీ నల్లనుగుల నూనె కానీ మరియు కొబ్బరి నూనె కానీ తర్వాత శక్తి కొలిని వారికి తెలిసిన విధంగా ఆ ప్రమిదలలో చిప్పలలో మరియు మట్టి చిప్పలో ఆ నూనె పోసి మత్తులు వేసి తమ తెలిసిన విధంగా ఆచారబద్ధంగా భగవంతునికి మనం ఉన్నది కొద్ది శక్తి కొద్ది మనకు తెలిసిన విధంగా స్వామికి అర్పించుదాం సమర్పిస్తామనే భక్తునికి నానునికి అనుసంధానంగా కార్తీక మాసంలో ప్రతి దేవాలయంలో ప్రతి గోదావరి నది ఒడ్డున మరియు గోదావరి నదిలో దుప్పల దీపాలు వెలుగుతూ మన దగ్గర భారతలోనే పరమేశ్వరుడు అనుగ్రహించడం ఈరోజు ఏ వ్యక్తికి ఎన్ని కష్టాలున్నా మనకు ఎట్లయితే దీపాన్ని వెలిగిస్తున్నామో ఆ దీపం లెక్క ఎల్లకాలం మనము జ్యోతి లెక్క నిలదిల్లాలి ఉండాలి ఆయుధాలతో ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ దీపం ఎందుకు పెడతారంటే స్వామి దీపం ఎందుకు పెడతారంటే ఇప్పుడు వేడి అంటే ఇప్పుడు చలికాలంలో ఈ యొక్క క్రిమి కీటకాల వల్ల సర్ది చెరము డెంగ్యూ వ్యాధి ఇవన్నీ వ్యాపించకుండా సనాతన ధర్మంగా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే భక్తులు వెలిగిస్తారో దీపాలు ముట్టిస్తారో ఈ వేడి వేళ గ్రామం అంతా సుభిక్షంగా ఉండి ప్రజలంతా సుభిక్షంగా ఉండి సనాతన ఆచారంగా పార్వతీ పరమేశ్వర ఆశిస్తూ ఉండే విధంగా కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఎంతో దీపాలు ముట్టిస్తారు మనం కూడా ముట్టిద్దాం అనుకుంటారు. అట్లనే కాకుండా కూడా మరి సనాతన ఆచారంగా సాయి వ్యక్తిగా ఆరోగ్యంగా ఈ వేడి వల్ల ఎవరైతే దీపం దగ్గర కాసేపు కూర్చుంటారో వాళ్ళకి గడ్డ అనేది ఉంటుంది, జ్వరం అనేది ఉంటుంది, క్రిమి కీటకాలు అనేది దగ్గర చేరకుండా పార్వతీ పరమేశ్వర ఆశిస్తూ ఉండే విధంగా దీపాలను వెలిగించి భక్తులు కాల్చి అంటే మనం ఎప్పుడన్నా భగవంతుడికి దీపం వెలిగి లేకుండా కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 భక్తుల యొక్క కట్టెలు మరియు నెయ్యి దీపంలో ఉంచి మట్టి ప్రమిదిలో దీపెంతలో చిప్పలో పెట్టి కాల్చుకొని కొంతమంది దీపం వెలిగిస్తారు. ఏదైనా ఒకటే పార్వతీ పరమేశ్వర ఆశిస్తూ ఉండే మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఒక్కరు దీపం వెలిగించినా కూడా ఇంటి యజమాని వీళ్ళందరికీ వస్తుంది. తప్పకుండా మీరు ఏ దేవాలయంలో ఇంటి యజమాని భగవంతుడిని ఆరాధించి భగవంతుడిని ధ్యానించి ధర్మపత్ని పిల్లలకు అందరికీ ఆశిస్తుండే విధంగా ముందుకు నడవండి. ఆధ్యాత్మిక భావన పెంపొందించండి. పరమేశ్వరుని ఆశీర్వదించే విధంగా అందరూ ధర్మాన్ని పాటించి ధర్మో రక్షించి రక్షితానంగా శ్రీ వీరభద్ర స్వామి సమేత పత్రకాల ఆశీస్సులు పొందగలని భక్తులందరినీ కోరుచు కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు ఇక్కడ ఉసిరిక చెట్టు తులసమ్మ అంటే సౌభాగ్యంగా ఉండే గురించి ప్రతి ఇంటి గడప ముందు తులసమ్మకు రోజు కూడా ఆరాధిస్తారు. ఇంటి ఆడపడుచులందరూ ముచ్చేదలు ఇంటి స్త్రీలు ఈ యొక్క ప్రతి వాళ్ళు కూడా తులసమ్మల నీళ్లు పోసి గతం పెట్టుకుంటారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో. కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజు ఈ యొక్క తులసమ్మ చెట్టు దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో ఈ యొక్క మరియు ఈ ఉచిక చెట్టు దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళకి ఎలాంటి బాధలు లేకుండా క్రిమి కీటకాల యొక్క బాధలు లేకుండా ఆరోగ్యం బాగుంటుంది.